ద సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష విశారద శ్రీ గోపాల అయ్యంగార్ గారు మనతో పాటు ఉన్నారు. సో గురుగారు నమస్కారం. నమస్కారం గాయత్రి. ఈ నెల 27వ తారీఖు నుంచి 2వ తారీఖు ఆగస్టు వరకు గ్రహస్థితులు వారఫలం ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా తల్లి. ఈ వారం మనం గమనిస్తే రెండు గ్రహాలు మారుతున్నాయి. ముందుగా శుక్రుడు ఇప్పుడు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి రావడం జరిగిందమ్మా. 30వ తారీఖు నాడు కుజుడు సింహరాశిలో ఉన్న కుజుడు ఇప్పుడు కన్యారాశిలోకి రాబోతున్నారన్నమాట. ఈ విధంగా కన్యారాశిలోకి రావటం అనేది 30వ తారీఖు జరుగుతుంది. ఈ రెండు గ్రహాల మార్పు 12 రాశుల మీద తీవ్రంగా ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇవి రెండు చాలా గట్టి గ్రహాలు కాబట్టి ఆ విశేషాన్ని మనం తెలుసుకుందాం. ఓకేనండి, తప్పకుండా. అలాగే నక్షత్రాల గురించి కూడా చెప్పండి గురుగారు. ప్రతి వారం మీరు నక్షత్రాలు కామన్గా చెప్పేటట్టు కాకుండా గ్రహస్థితులు నక్షత్రాలు ఏ రోజు ఏ నక్షత్రంలో పుట్టినరోజు జరుపుకుంటే మంచిది. సూపర్. గతంలో నేను నీకు చెప్పింది బాగా నీ మైండ్లో ఎక్కినట్టు. ఏంటంటే జన్మదినం జరుపుకోవాలి అంటే శ్రావణ మాసం కదండి. ఇది శ్రావణ మాసంలో ఎవరైతే మఖా నక్షత్రంలో, పుబ్బా నక్షత్రంలో, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రంలో ఎవరైతే జన్మించారో వాళ్ళందరూ కూడా ఈ వారం హ్యాపీగా మీరు జన్మదినం చేసుకోండి. మా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. అలాగే గ్రహస్థితుల గురించి కూడా చెప్పండి గురువుగారు. అమ్మా, అయితే ఈ వారం కానీ మనం చూసుకుంటే గ్రహస్థితి మీకు రాహు వచ్చేసి కుంభరాశిలో, శని మీనరాశిలో, అలాగే మనకి శుక్రుడు గురువు రెండు కలిసి మనకు మిథున రాశిలో ఉన్నారు. అలాగే సూర్యుడు బుధుడు కర్కాటక రాశిలో, ముఖ్యంగా కుజుడు చంద్రుడు కుజుడు ముగ్గురు కూడాను మనకి ఈ వారం మొదట్లో సింహరాశిలోకి కనిపిస్తున్నారు. చంద్రుడు ఈ వారంలో సింహం, కన్యా, తుల ఈ నక్షత్రాల్లో ఆయన ప్రయాణిస్తున్నాడు. ఈ 3 రాశుల్లో ముఖ్యంగా కుజుడు వచ్చేసి 30వ తారీఖు నాడు కన్యా రాశిలోకి వచ్చేస్తున్నారు. ఓకే, చాలా బాగా చెప్పారు గురుగారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగమ్మాయి. జనరల్గా తిథుల గురించి చెప్తూ ఉంటారు. అలాగే తిథులు ఎలా ఏర్పడతాయి, అసలు తిథులు అంటే ఏంటో వివరణ ఇవ్వండి క్లారిటీగా. తప్పకుండా. ఎప్పుడైతే ఈ తిథి అనే దానికి నక్షత్రం దానికి చాలా తేడా. నక్షత్రం అంటే తిరు నక్షత్రం అంటారు. అంటే పెద్దలు మహానుభావులు పుట్టిన దాన్ని శ్రీ నక్షత్రం. తిరు అంటే శ్రీ అనమాట, తిరుపతి అంటే శ్రీపతి అని అర్థం. అలాగా తిరు నక్షత్రము అంటే మన అహోబిల మఠంలో పెద్ద పెద్ద పండితులు వాళ్ళు ఉంటారు, పీఠాధిపతులు. వీళ్ళది వాళ్ళు ఎవరైనా గతించినప్పుడు, పరమపదించినప్పుడు వాళ్ళకి తిరు నక్షత్రంతో వాళ్ళు ఆ సంవత్సరం ఆ రోజున ప్రత్యేకంగా అందరికీ చక్కగా మంచి పూజలు అవి చేస్తారు. అలాగే ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఈ యొక్క నక్షత్రాలు ఏదైతే జన్మదినం చేసుకోవడానికి పనికొస్తుందో తిథులు చనిపోయిన వాళ్ళకి పిండ ప్రదానానికి పనికొస్తుందని చెప్పి నేను గతంలో నీకు చెప్పాను. సో ఇప్పుడు ఈ వారంలో శ్రావణ మాసంలో శుక్లపక్షంలో, ఇది శుక్లపక్షం జరుగుతుందమ్మా. శుక్లపక్షంలో ఎవరైతే తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి నాడు శుక్లపక్షంలో పెద్దలు ఎవరైతే పరమపదించారో వాళ్ళకి పిండ ప్రదానం చేయటం వల్ల మనం పంపించిన అడ్రస్ పిన్ కోడ్తో సహా లెటర్ పంపిస్తే ఎట్లా పక్కాగా చేరుతుందో మనం చేసే పిండ ప్రదానము ఆ పితృదేవతలకు అందడం వల్ల వాళ్ళ ఆశీస్సులు మీ కుటుంబం మొత్తానికి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నమస్కారం తల్లి. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. ద సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష విద్వాంస శ్రీ గోపాల అయ్యంగార్ గారు. గురుగారు నమస్కారం. గురుగారు, ఈ వారం 27వ తారీఖు జూలై నుండి 2వ తారీఖు ఆగస్టు వారికి మకర రాశి వాళ్లకు ఎలా ఉంది, వారఫలం ఎలా ఉందో కొంచెం తెలియజేయగలరా? షూర్ తల్లి. అలాగే మకర రాశిలో ఏలినాటి శని పూర్తిగా పోయిందంటారా, లేకపోతే ఇంకేదైనా ప్రభావం చూపిస్తుందంటారా? ఖచ్చితంగా. ఇంకెన్ని రోజులు చూపిస్తుంది? ఖచ్చితంగా నాన్న. ఏంటంటే ఈ ప్రశ్న చాలా మంచిది, చాలా మందికి ఇది మంచి ప్రశ్న. మకర రాశి వాళ్ళకి శని అధిపతి, అది కూడా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ శని తృతీయంలోకి వెళ్ళి కూడా 6 నెలలు అయింది. పట్టిందల్లా బంగారమే మకర రాశి వాళ్ళకి. ఏలినాటి శని పూర్తిగా వదిలిపోయింది. 2-3 నన్ను ఈ ప్రశ్న అడిగారు. అమ్మ మీరు ఇంకా ఎక్కడో ఉన్నారండి, 1947లో శని ఎప్పుడో వదిలేశాడు. 3వ స్థానంలో శని మీకు విపరీత ధనయోగం, పిలిచి ఉద్యోగం ఇస్తారు మీకు ఈ వారం. మీకు ఈ శని ఉన్న టైంలో మిమ్మల్ని పిలిచి మీకు ఇంక్రిమెంట్ ఇస్తారు, పిలిచి మీకు అద్భుతంగా చేస్తారన్నమాట. కాబట్టి మకర రాశి వాళ్ళకి అందరికీ పట్టిందల్లా బంగారమే. చాలా బాగా చెప్పారు గురుగారు. ఈ వారం ధనస్థానం ఎలా ఉంటుంది మకర రాశి? విపరీతంగా ధనయోగం ఎలా ఉందంటే ఒక్క దారిలో కాదమ్మా. నువ్వు ప్రయత్నం చేస్తే 2 లేదా 3 అంతకంటే ఎక్కువగా మీరు ధన ప్రయత్నం చేస్తే అనేక రకాలుగా డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువు బాగుంది.
కోర్టు విభేదాలు అలాంటివి ఏమన్నా ఉంటే ఈసారి ముడిపడతాయి అంటారా, లేకపోతే ఇంకా పొడుగుతాయి అంటారా? ఇప్పుడు జనరల్గా ఈ రాశి వాళ్ళకి ఏంటంటే కోర్టు వివాదాలు ఈ గొడవలన్నిటికీ కూడా గురువు చాలా అద్భుతంగా ఉన్నాడు. మనము వివాదాల నుంచి బయటపడాలంటే ప్రత్యర్థిని ఒక్క ఫోన్ చేస్తే మనం కూర్చొని సెటిల్ చేసుకుందామంటే నిమిషంలో అయిపోతుంది. ఎటువంటి కోర్టు వ్యవహారాలు కానివ్వండి, ఎటువంటి ఇబ్బందులు కానివ్వండి, పోలీస్ కేసులు కానీ ఉంటే మకర రాశి వాళ్ళు నిమిషాల మీద సెటిల్ చేసుకోవడానికి అనుకూలంగా ఉందని బల్లగుద్ది చెప్తాం. చాలా బాగా చెప్పారు. భార్యాభర్తల మధ్యలో ఎలా ఉంటుంది రిలేషను? ఇది మకర రాశి వాళ్ళందరికీ కూడా భార్యాభర్తల మధ్య చక్కటి సంబంధాలు కలిగి సంతోషంగా ఆనందంగా ఉంటారు. వారం మొదట్లో సోమ మంగళవారాలు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే అష్టమ చంద్రుడు తర్వాత నవమ దశమ చంద్రుడు మేలు చేస్తాడు. చక్కటి పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదరడం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం, అలాగే వీళ్ళ యొక్క జాతకంలో వీళ్ళకి ప్రేమికులకు అనుకూలంగా ఉండడం, ముఖ్యంగా పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి రావడం, ఇవన్నీ చాలా బాగా కలిసి. వ్యాపారం అన్నారు కదా, మరి వ్యాపారంకి ఇది అనుకూలంగా సమయమైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలన్నా, ఉన్న వ్యాపారం ఇంకా పెద్దగా చేయాలన్నా, లేకపోతే ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా గోల్డ్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ బాగుంటుందా? మకర రాశి వాళ్ళకి వ్యాపారానికి అధిపతి కుజుడమ్మ. కుజుడు మొన్నదాకా అష్టమంలో ఉండి నానా కష్టాలు పడ్డాడు. 30వ తారీఖు జూలై వరకు కుజుడు ఫుల్ ఎగెయిన్స్ట్ అన్నమాట ఈ మకర రాశి వాళ్ళకి. అలాంటి కుజుడు భాగ్యస్థానంలోకి వెళ్ళటం వల్ల విపరీత రాజయోగం ఉంటుంది. పట్టిందల్లా బంగారమే. 30 తర్వాత వ్యాపారంలో చాలా ముందుకు దూసుకువెళ్తారు. అలాగే మీకు కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెడతారు. స్టాక్ మార్కెట్లో కానీ అన్నింటిలో కూడా అనుకూలంగా ఉంది. అలాగే మీకు ఎటువంటి కుజుడి యొక్క వ్యాపార స్థితి అద్భుతంగా మీకు సెట్ అవుతుందని చెప్పొచ్చు. వాళ్ళ ఆరోగ్యరీత్యా ఎలా ఉంటుంది? ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యానికి అధిపతి బుధుడు సప్తమంలో ఉండడం వల్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఎక్కువగా అలసటకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి ఇబ్బందుల నుంచి మీరు ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఈ రాశి వాళ్ళకి మంచిది. పిల్లల చదువు కానీ వాళ్ళు హయ్యర్ స్టడీస్ కోసం ఫారెన్ అలా వెళ్దాం అనుకున్నాం కానీ ఈ సమయం అనుకూలంగా ఉందా? జనరల్గా ఏంటమ్మా, ఈ రాశికి అధిపతి ఎప్పుడైతే ఈ మకర రాశికి శుక్రుడు ఎప్పుడైతే పంచమాధిపతి 6వ ఇంట్లోకి వెళ్ళిపోయాడమ్మా, ప్రయాణాల్లో జాగ్రత్తలు వహించాలి. లేనిపోని ఊహలకి వెళ్ళిపోయి మొన్నదాకా బాగున్నాము ఇప్పుడు బాగుంటుందంటే కుదరదు. సడన్గా ప్రయాణాల్లో ఇబ్బందులు, అనుకున్న చదువులో కాస్త వెనకబడ్డము, తెలివితక్కువ నిర్ణయాలు తీసుకోవడం, అనుకున్న కాలేజీలో సీట్ రాకపోవటాలు ఇబ్బందులు ఉంటాయి. తండ్రి స్థానం బాగుంటుందా? తండ్రి దగ్గరికి వెళ్ళి వచ్చే ఆస్తి కానీ అందులో ఏదైనా విభేదాలు జరుగుతాయా? నార్మల్గా క్లియర్గా వచ్చి అద్భుతమమ్మా. పిల్లల యొక్క రావాల్సిన ఆస్తులు తల్లిదండ్రుల నుంచి బ్రహ్మాండంగా వస్తుంది. మంచి ధర్మ మార్గంలో వెళ్తారు. తల్లి తండ్రి పెద్దలు అత్తగారు మామగారి సపోర్ట్ అంతా బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ ఇబ్బంది లేదు. జాబ్కి ఇది అనుకూలం సమయమైనా కొత్త జాబ్కి వెళ్ళాలన్నా కానీ గవర్నమెంట్ జాబ్కి చూసేవాళ్ళు ఉన్న జాబ్లో ఇంక్రిమెంట్ ప్రమోషన్ వస్తుందంటారా? అదే అమ్మా, మొన్నదాకా ఏమో శుక్రుడు బ్రహ్మాండంగా అన్ని రకాలుగా అద్భుతం చేశాడు. ఇప్పుడు శుక్రుడు మారడం వల్ల ఉద్యోగంలో లేనిపోని గొడవలు, చికాకులు, డిస్టర్బెన్స్ వస్తాయి. పెద్దలు అనుకున్న సమయానికి సపోర్ట్ చేయకపోవటం, కొత్త ప్రాజెక్టు సరిగా అర్థం కాకపోవటం, లేదా మనకి కొత్త ఉద్యోగంలో అవకాశం వస్తుందని చెప్పి రాకపోవటం, ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఉద్యోగపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. గురుగారు, అలాగే సొంత ఇంటి కల ఈ వారం నెరవేరుతుంది అంటారా? కొత్త వాహనం కొనాలన్నా, బంగారం కానీ అలాంటి ఏమన్నా? చాలమ్మా. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి కుజుడు మారడం వల్ల 30వ తారీఖు నుంచి సొంత ఇల్లు, వాహనాలు, విలువైన వస్తువులు, ఆస్తులు అన్నీ బ్రహ్మాండంగా కొనొచ్చు. అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ అదృష్టం ఎలా ఉంటుంది? మంచి అదృష్టం అనేది చాలా బాగుంది. తండ్రి పెద్దల ఆశీస్సులు మంచిగా ఉన్నాయి. ఏమి ఇబ్బంది లేదు. ఏదన్నా పరిహారాలు చెప్తారా గురుగారు? ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్? అదేనమ్మా, ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న ఏంటంటే ముందుగా ఏళ్ళనాటి శని ప్రభావం లేదు, ధనస్థానం బాగుంది, అన్నదమ్ముల మధ్య అద్భుతాలు ఉన్నాయి, రిలేషన్షిప్ అద్భుతంగా ఉంటుంది, కూర్చుని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు తొలగిపోతాయి, విలువైన వస్తువులు వాహనాలు కొనడానికి బాగుంది, పిల్లల యొక్క చదువు, దూర ప్రయాణాలు ఇబ్బందులు ఉంటాయని చెప్పాను. ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించాలి. అంటే శుక్రగ్రహానికి బుధగ్రహానికి పరిహారం చేసుకోవాలి. భార్యాభర్తల మధ్య మంచి సంబంధాలు ఉంటాయి. అలాగే చక్కటి అదృష్టం కూడా చాలా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శుక్రుడు మళ్ళీ అధిపతి, మళ్ళీ కుజుడు ఇక్కడ వచ్చేసి మంచి వ్యాపారానికి అన్ని అద్భుతంగా అడిగావు, అన్నీ కవర్ చేసావు. ముఖ్యంగా వీళ్ళు ఇప్పుడు చేయాల్సింది శుక్రగ్రహానికి బుధగ్రహానికి పరిహారం చేసుకోవాలి. చాలా చాలా బాగా చెప్పారు గురుగారులు. ధన్యవాదాలు. గురుగారు చెప్పినట్టుగా వినండి, చక్కగా చెయ్యండి. మీకు ఎలాంటి సమస్య ఏమైనా జాతక ప్రకారంగా గురుగారిని కాంటాక్ట్ కానీ. ధన్యవాదాలు. నమస్కారం.